హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రంజిత్ అండ్ విల్స్. ఇక్కడ లొకేషన్ ఒకసారి డ్రోన్ షాట్స్ చూసేద్దామా ఒకసారి వచ్చేసేయండి. షాట్స్ అయితే చాలా బాగుండి ఉంటాయి. అండ్ ఇప్పుడైతే ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే నూడిల్స్ చేస్తున్నా. నూడిల్స్ ఇంకేం చేస్తాను చెప్పండి, కొంచెం క్యారెట్లు అవి వేసుకొని నూడిల్స్ చేయడమే అంతే. ఇక చూడండి ఎంత బాగుందో. మటన్ సూప్ నూడిల్స్ ఇవి చాలా చాలా బాగున్నాయి. కొన్ని వెజ్జీస్ ఉన్నాయి, క్యారెట్స్ అండ్ ఎల్లిపాయ ఫ్రెండ్స్. ఎల్లిపాయ ఇది నాకు చాలా ఇష్టం. గార్లిక్ పచ్చిది తినలేను కానీ ఉడకబెట్టిందనే తింటా. చిన్నప్పుడు పప్పుచారులు అయితే పడేసేవాళ్ళం కానీ ఇప్పుడు అంత లేదు. ఇప్పుడు చాలా ఇష్టమైంది, ఎందుకో తెలియదు. చిన్నప్పుడు టేస్ట్ నచ్చపోయేది, మరి ఇప్పుడు ఎందుకు నచ్చుతుందో తెలుస్తలేదు. పొద్దున్నే 6 o'clockకి నన్ను ఏం లేపినాయి తెలుసా? పిట్టలు మొత్తం టెంట్ మీద వచ్చి ఆడుతా ఉన్నాయి. ఇవి నన్ను ఇంకా పండుకొని లేవని చెప్పేసి లేచేసిన. ఇక్కడ నుండి ఒక 50 kilometers వెళ్తే ఎడర్నెట్ వస్తుంది. కొండలు ఉన్నాయి కానీ తప్ప తొక్కాల్సిందే. దగ్గర పడ్డది మంగోలియా. ఇంకో 370 అట్లా ఉంటుంది ఈ 50 దొక్కిన తర్వాత. You don't know that every time you look at me with those eyes, everything inside my head goes blank. I wanna tell you but I don't know what to say, but please don't go. Don't you go leaving me all alone. The things that I do just to keep you close. I'm sorry if I'm coming off too strong, but maybe I'm just acting tough, 'cause deep down I'm scared of love, scared of
మొత్తం ప్యాక్ అయిపోయింది. అండ్ నైట్ నేను పడుకున్నప్పుడు ఇక ఈ రాళ్ళు చూసారా, ఈ రాళ్ళు, ఇక ఈ రాళ్ళని టిక్కి అని మొత్తం ఒత్తుకపోతూ ఉన్నాయి, కుచ్చుకోపోతూ ఉన్నాయి. వీటిని క్లియర్ చేసిన అయినా కూడా అట్లా అయినాయి. మీరు అనుకుంటారు కావచ్చు వీడు ఎలా నిద్రపడుతుందో వీడికి అని చెప్పేసి. అండ్ ఎవర్ కేర్ అబౌట్ ఎనీథింగ్ స్టోన్స్, అసలు ఇట్లా గడ్డలు వాట్ ఎవర్. ఇంగ్లీష్ మన్నువాడా అనుకుంటారా, నేర్చుకుంటానా, తప్పలేదు. కానీ 5 స్టార్ హోటల్లో వండుకుంటే నిద్ర పడుతుందో పట్టదో, కానీ నాకు ఈడ వండుకుంటే పురుసత్తుగా ఉంటుంది, మంచిగా నిద్ర పడుతుంది. అండ్ టైం 8:30 అవుతుంది, లేట్ అయింది. తొందర రెడీ అయ్యి వెళ్ళిపోవాలి. ఇంకా సామాను క్యాంప్ సర్దడం వరకే, మళ్ళీ ఇవన్నీ సైకిల్కి సర్దాలి. వామ్మో పెద్ద గోస నాకు. రోజు ఒక అసిస్టెంట్ పెట్టుకుంటా ప్లీజ్. టెంట్ వేస్తుంటే నేను వేసుకుంటా టక్ తీసి, టెంట్ సర్దడానికి మాత్రం ఒక అసిస్టెంట్ కావాలి. ఎంత ఓపిక కావాలి తెలుసా, భూదేవికున్నంత ఓపిక కావాలి. ఇప్పుడు స్టాండ్ ఇరిగితే నేను ఎట్లా మేనేజ్ చేస్తాను తెలుసా, సెల్ఫీ స్టిక్ ఉంటుంది కదా నాది, సెల్ఫీ స్టిక్ను పెట్టి ఇట్లా స్టాండ్ మేనేజ్ చేస్తాను. మొత్తం లగేజ్ వేసినాం అనుకో దీని మీదకి, ఇది కింద పడుతుంది, ఇది ఉండదు. ఓన్లీ లగేజ్ తీసినప్పుడు మాత్రమే. ఎక్కడైనా లైక్ పాస్ పోసుకోవాలన్నా, ఎక్కడ ఏం చేసుకోవాలన్నా కూడా ఏదైనా పోల్ ఉన్నది, చెట్టు ఉన్నది చూసి ఆ చెట్టు కాడ దాన్ని కొరిగిచ్చే పోవాలి. లేదనుకోండి పండబెట్టి పోవాలి. పండబెడితే మళ్ళీ ప్రాబ్లం, డ్రోన్ అవి ఇవి నలిగిపోతాయి. సో అది మ్యాటర్. నేను జాగ్రత్తగా కింద పడకుండా చూసుకోవాలి. This road, look at this road. మొత్తం గొర్రెలు మేకలే. వీళ్ళ మాంసం ఇదే ఉంటుంది మేజర్గా. ఎందుకంటే వీళ్ళు ఇక కూరగాయలు ఇట్లా తినడం అనేది చాలా తక్కువ. మహా అంటే క్యారెట్లు తింటారు, పొటాటోస్ తింటారు, ఆనియన్ అవి కూడా చాలా తక్కువనే. సో వీళ్ళు చూడండి ఇంకా ఇవే లైక్ తింటాయి, మేస్తాయి, అవే ఇంటికి వస్తాయి, పిల్లలు పెడతాయి, కథం. వీళ్ళు వారానికి ఒకటి, 10 రోజులకు ఒకటి, 15 రోజులకు ఒకసారి వీళ్ళు వీటిని కోసుకొని తింటూ ఉంటారు అన్నట్టు. వీళ్ళ యొక్క ఆదాయం ఇదే, వ్యవసాయం లాంటిది ఏముండదు. కొన్ని ప్లేసెస్లో వాటర్ ఉన్న ప్లేస్లో క్రాన్బెర్రీ పండిస్తారు, అవి కూడా చాలా లోపటికైతే ఉంటాయి. అండ్ ఈ విధంగా నోమాడిక్ పీపుల్ అన్నట్టు వీళ్ళు అక్కడొకరు గుడిసెలు వేసుకొని ఉంటారు. అండ్ ఇంకొకటి వీళ్ళ గుడిసెలు వేసుకోవడానికి ఎలాంటి ఛార్జెస్ అయితే ఉండవు, భూమి కొనుక్కోవాల్సిన అవసరం లేదు. ఎవరు ఎక్కడ ప్లేస్ కనబడితే అక్కడ వాళ్ళు యూట్టు అంటారు కదా, గిర్ర అంటారు, గిర్ర, ఆ యూట్టు లేదా గిర్రు, ఈ వైట్ కలర్ది వీళ్ళు వేసుకోవచ్చు అన్నట్టు. గవర్నమెంట్కి ఎలాంటి చెల్లించిన అవసరం లేదు, ఎందుకంటే చాలా తక్కువ జనాభా ఉంది కాబట్టి. ఒకవేళ సిటీలో అయితే మాత్రమే వీళ్ళు ల్యాండ్ అయితే కొనుక్కోవాల్సి వస్తుంది, ఎందుకంటే సిటీలో అది ఓన్ ల్యాండ్స్ ఉంటాయి. ఇవి వచ్చేసి గవర్నమెంట్ ల్యాండ్స్, ఎవరైనా వాడుకోవచ్చు, ఎవరైనా ఉండొచ్చు. అండ్ గుర్రాలను కానీ మేకలను కానీ వీళ్ళ యొక్క ఆదాయం గుర్రాల యొక్క అమ్మకాలు అండ్ మేకల యొక్క ఊలు అండ్ మాంసంతో, గొర్రెలతోటి ఊలు అండ్ మాంసంతో. ఎందుకంటే ఇది చలికి సంబంధించిన ప్రదేశం కాబట్టి ఇక్కడ స్పెషల్ క్వాలిటీ ఊల్ బట్టలు అయితే దొరుకుతాయి అన్నట్టు. ఇక్కడికి కొనుక్కుంటే మాత్రం ఇంకా చలి పెట్టే ప్రసక్తే లేదు, అంత చల్లగా ఉంటాయి, అంత వెచ్చగా ఉంటాయి. ఎందుకంటే 50 డిగ్రీల సెంటీగ్రేడ్లో వీళ్ళు ఉంటారు కాబట్టి. అండ్ వీళ్ళ యొక్క స్కూళ్ళ యొక్క విషయాలకు వచ్చేస్తే, వీళ్ళ యొక్క స్కూళ్ళు సిటీలో అంటే ఒక 10-15 కిలోమీటర్లకు ఒక దగ్గర స్కూల్ ఉంటుంది. ఇక్కడ ప్రతి ఇంటికి ఒక కారు ఉంటుంది అన్నట్టు ఈ గుడిసెలకు కూడా. అండ్ వీళ్ళకి 2 ఇల్లులు ఉంటాయి అన్నట్టు. ఇక్కడ గుడిసెలలో ఒక ఇల్లు అండ్ అంటే ఈ యొక్క వైల్డ్లో ఒక ఇల్లు అండ్ ఇంకొకటి సిటీలో ఒక ఇల్లు. పిల్లల కోసం సిటీలో ఇల్లులు ఉంటాయి, సో అక్కడ కూడా చదువుకునే పిల్లలు ఉంటారు. కొంతమంది ఇక్కడ దగ్గర సిటీలు ఉంటే ఇప్పుడు ఇక్కడ నుండి కూడా వీళ్ళు ట్రాన్స్పోర్ట్, ఇప్పుడు ఇక్కడ నుండి కార్లలో అయితే వెళ్తారు. అండ్ ఇంకొకటి ఇప్పుడు మనం వెళ్ళబోయేది వచ్చేసి ఎడర్నెట్, ERDERNET, ఎడర్నెట్.
సో ఇది వచ్చేసి మంగోలియాలో సెకండ్ మోస్ట్ బిగ్గెస్ట్ సిటీ అంట. సో ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాము. అండ్ వాటర్ అయితే మొత్తం అయిపోయినాయి. నేను బాటిల్స్ ఏం పడేయలేదు, పట్టుకొని వస్తున్నా. ఎక్కడైనా చెత్త కుప్పలో పడేయచ్చు. అండ్ ఇది మ్యాటర్. అండ్ చూడండి ఎంత మంచిగా సేవ తీరుతాను. సో Dame la plata, plata. Cash, cash, cash. Get money, get money. It's bam, bam, bam. Hey, it's bam, bam. She wanna flick for the gram. Toda esa puta saben who I am, so she wanna check this beach on cam. Like, hold up. She wanna swallow this pull up. Soon as I bust, I'ma roll up. Phone lines are better, I pull up. Papi te paga. ఇక్కడ ఏముంది, చుల్లూట్ ఏఎం బఫెట్ అంట. సీరియస్లీ 30 కిలోమీటర్లే. నిన్న బఫెట్ అంటే చాలా పెద్దది. హాయ్ సమను, చాలా పెద్దది ఇది. ఓ ఇట్స్ లైక్ బిగ్ వన్. ఓకే, బఫెట్ అంటే మొత్తం అందరు కలిసి కూర్చొని తినే అన్నట్టు ఇది. ఓకే, బఫెట్కి ఎంత పే చేయాలో చూద్దాము. చూసి we have to pay there. Money? Money? Yes. Hi. Can I help you? I'm food. Are you an influencer? Huh? Are you an influencer? I'm an influencer. How many is 1 million. 1 million? Can you eat for free? Oh. Yeah. Is it possible? And make some Yeah. videos? Yeah. I'm a cyclist from India. I'm cycling from India, Sri Lanka, Vietnam, Cambodia, Thailand, Malaysia, Singapore, 13 countries. And now I'm traveling around the Mongolia. Ulaanbaatar, I started in Ulaanbaatar, Harhorin, Numrug, Baintis, the off-road Baintis, Tesselek, and Murun. And now Bulgan? Bulgan, Edenet, Okay. then Ulaanbaatar. So, is it possible just for free you can eat and just make some video? Yeah. Okay. Yeah. Thank you. Oh. ఇన్ఫ్లుయెన్సర్ అని అడిగారు అని అంటే అవును అన్న. సో మీరు ఫ్రీగా తినొచ్చు అని చెప్తుంది. అట్లనే వీడియో తీయొచ్చు కదా అని అంటే తీస్తా అని చెప్పిన. The restaurant. Here is soup. I don't know. It's like మటన్, షీప్, mutton. sheep. Mutton's inside. It's liver. యా Stomach. లివర్, పొటాటో చికెన్, చికెన్, యా Chicken. స్పైసీ Korean చికెన్, spicy chicken. కొరియన్ This is also chicken. chicken. There are a lot of varieties in chicken. Yes. And It's what? ribs. Ribs. Okay. This is like It's it's Chinese, some kind of food. okay. Chinese. Russian. Russian? Russian. It's inside of cabbage, the meat. Okay. Okay, there are a lot of varieties. These are salads. Yeah, here is salads. Pumpkin? It's also pumpkin. Okay. Let's do a pumpkin. It's mushroom. Okay, mushroom and potato. Oh, Yes. So here's oh, rice. Fried rice? It's like fried rice? Fried rice. Oh, Yes, yeah. it's fried. Pasta. Oh, fried rice and pasta. Yeah. Here is dessert area. Oh my goodness. So you can choose from here. So, కొన్ని స్వీట్స్ అవి లైక్ కేక్స్ అండ్ స్వీట్స్ అండ్ ఫ్రూట్స్ రైట్. Start from here. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నిజంగా మంగోలియాలో చాలా కైండ్ పీపుల్ ఉన్నారు అండ్ చాలా మీరే చూసిర్రు కదా, నేను అందుకే వీడియో ఆన్ చేసుకుని వచ్చిన. సో దట్ రియల్లీ నైస్. అండ్ పెట్టుకున్నాక చూపెడతాను. ఇప్పుడు మనం రష్యన్ ఫుడ్ అండ్ మంగోలియన్, అది చైనీస్ ఫుడ్ అండ్ మంగోలియన్ది అన్నీ కలిపి తెచ్చుకున్నా, వేసేద్దాం.
సో ఈ యొక్క ఓనర్ ఎవరైతే ఉన్నారో తను హైలైట్ ఏంటంటే తను ఇంగ్లాండ్లో మన సౌత్ ఇండియన్ రెస్టారెంట్లో వర్క్ చేసిందంట. అండ్ అతను కేరళ అతనంట. సో చెప్తుంది మీరు ఇండియనా అని అంటే అవునంటే ఇంకా తన స్టోరీ ఇట్లా మొత్తం చెప్తుంది. అవునా అని చెప్పేసానన్న, చాలా హ్యాపీ అనిపించింది. అండ్ చాలా పొలైట్గా అండ్ చాలా బాగుంది. అండ్ ఇక్కడికి వస్తే మాత్రం కంపల్సరీ నాకు కాల్ చేయండి అది ఇది అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ కూడా ఇచ్చింది. సో వీలైతే నేను ఇప్పుడు అది కూడా లైక్ నెంబర్ కూడా తీసుకుంటా. అండ్ ఏంటో కొద్దిసేపు ఆగు వెయిట్ చేయు అని అన్నది. ఎందుకో అని చెప్పేసి నేను ఆగుతున్నా, ఎందుకో తెలియదు. కానీ ఇంత మంచి వాళ్ళు అని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేయలేను. రియల్లీ చాలా కైండ్, చాలా Yeah, hi. Have you seen sweets? Chocolates. Oh, chocolates. Yeah. కొద్దిసేపు ఆగు అని చెప్పి అన్నా కదా. సో తనైతే నాకు చాక్లెట్స్ కూడా ఇచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్. Safe trip. Thank you. You want to say something? Yes, thank you for all. Follow Ranji. ఓకే, తను లైక్ ఇండియా ఫుడ్ అయితే చాలా డెలిషియస్ అని చెప్పేసి చెప్తుంది. అండ్ హియర్ ఆల్సో ఫుడ్ సో గుడ్, సో నైస్. Thank you వెరీ మచ్ అండ్ నైస్ టు మీట్ యూ. Visit to Mongolia, just come here. లైక్ సో నేను లొకేషన్ కూడా పెడతా. ఎర్డర్నెట్ నుండి బుల్గాన్ వెళ్ళే దారిలో లెఫ్ట్ సైడ్ ఉంటుంది, మీరు చూడొచ్చు ఇంటర్నెట్లో. అండ్ వీలైతే లొకేషన్ కూడా పెడతా. ఎవరైనా వస్తే మాత్రం కంపల్సరీ విజిట్ చేయండి. అండ్ నా పేరు చెప్పండి, వాళ్ళు కూడా ఉచితమే. థ్యాంక్ యూ. నైస్ టు మీట్ యూ. Nice to meet you too. థ్యాంక్ యూ. బాయ్. Bye. యా. Have a safe trip. యా. అసలు గ్రేట్, చాలా హ్యాపీ, చాలా అంటే చాలా హ్యాపీ. షీ మేడ్ మై డే. అబ్బా తినంగానే టాప్ ఆఫ్ ది హిల్. పుండు అయినట్టు అవుతుంది పళ్ళు ఇట్లా దొక్కితే. ఎందుకు తెలుసా అంత పెద్ద హిల్స్. గత 2 hours నుండి హోటల్స్ కోసమే దిగుతున్నా. ఎక్కడ చూసినా కూడా ఏమో టూ మచ్ కాస్ట్ ఉంది. 3,000 4,000 ఇట్లా అంటారు. 2 లక్షల టుక్రుక్లు, 2,50,000 టుక్రుక్లు అట్లున్నాయి. అంటే 4,500 5,000 ఎందుకంతనే అర్థం అవ్వట్లేదు. హాస్టల్స్ లేవు, చిన్న చీప్ హోటల్స్ లేవు. 1000 పెట్టుడే ఎక్కువ అంటే అంటే కష్టం కదా ఒకటే రోజు. బయట అయినా వంట, కానీ ఛార్జింగ్లు పెట్టుకోవాలి, అన్నిటికీ స్నానం చేయాలి. అదొక్కటి బాధ. లేదంటే నా సామిరంగా ఎవరైనా లోకల్స్ అడిగి తెలుసుకుంటా. సో దట్ అట్లా ఈజీగా మనం ఫైండ్ చేయొచ్చు. అదండి లాస్ట్ రూము, లాస్ట్ హోటల్ ఇదే. ఇంకా 2,000 రూపాయలు అంట. క్రేజీ. ఎట్లుంటుందో చూద్దాం. యా, థ్యాంక్ యూ. ఇది మన హోటల్ రూమ్. బాగానే ఉంది. ఏదో ఒకటి స్నానం చేయాలి. ఫస్ట్ 2 సార్లు స్నానం చేస్తా ఇవాళనే. రేపు ఒకసారి స్నానం చేసి బయటికి వెళ్తా. అమ్మ చాలా బాయ్. గుడ్ నైట్.